ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే రెసిపీకి నేను ఇవన్నీ తీసుకున్నాను చూడండి. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటా, కారం, పసుపు, ఉప్పు, పెప్పర్, చెక్క, కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర. సో వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు. ఓకే, స్టవ్ ముట్టించి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ పెట్టాను, ఎందుకంటే మీరు చూసేటప్పుడు గుర్తుంటాయని. ఓకే, కాగిపోతుంది కదా, దీంట్లో ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆవాలు వేస్తున్నాను, జీలకర్ర, కాస్త మెంతులు, అట్లాగే చెక్క, వెల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు. బాగా వేయించుకుందాం. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను, వాసన పోయేంత వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నాను, టమాటా కూడా వేసి మెత్తగా అయ్యే వరకు తీసుకున్నాం. దీంట్లో పసుపు, మన గార్డెన్లో ఎంత పడుతుంది, ఉప్పు వేసి ఈ టమాటా మెత్తగా అయ్యేటట్టు మూత పెట్టుకున్నాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, చక్కగా టమాటా కూడా మగ్గింది. దీంట్లో ఒక 1 స్పూను ఫుల్గా, ఎందుకంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాను, అందుకని దాంట్లో కారం కొంచెం తక్కువ వేస్తున్నాను. దీంట్లో కాస్త పెప్పర్ కూడా వేస్తున్నాను, బ్లాక్ పెప్పర్. అందుకని ఉప్పు కారాలు మీరు చూసుకుని వేసుకోండి. భలే స్మెల్ వస్తుందండి ఇవన్నీ ఎట్లా ఉడికేటప్పటికే. ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీ ఎక్కువ ఈ వాటర్ యాపిల్స్ తీసుకున్నాను, కడిగి ముక్కలు కోసి. ఇప్పుడు వీటిలో వేసేస్తున్నానండి. ఇది మన కూర ఈరోజు, ఇది మన కూర. రోజ్ యాపిల్, వాటర్ యాపిల్, ఇది మన చెట్టియేనండి. దీన్ని జామ్ చేశాను, జ్యూస్ చేశాను, ఇప్పుడు కూర కూడా చేసేస్తున్నాను. సో మన గార్డెన్లో పండే పంటలతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు చూడండి. సో దీన్ని కొంచెం వేగనిద్దామండి, మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది ఇట్లా వచ్చింది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, దీని బెనిఫిట్స్ కూడా నేను వీడియోలో చెప్పాను. షుగర్ని రెడ్యూస్ చేస్తుందని, ఒబేసిటీని తగ్గిస్తుందండి, జీర్ణ వ్యవస్థ బిగురు పెడుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, స్కిన్ డిసీజెస్ని తగ్గిస్తుంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇదిగోండి, దీంట్లో కొంచెం 1/2 కప్పు నీళ్ళు పోస్తున్నా. సో దీన్ని ఎట్లా ఉడకనిద్దామండి. ఆల్రెడీ దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక పెద్ద మనం పోయవలసిన అవసరం లేదు. దీన్ని చక్కగా ఇట్లా ఉడకనిద్దాము. సో మూత పెట్టేసేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో 1 స్పూను చక్కెర వేస్తున్నా.
ఫ్రెండ్స్, మనకు కూర అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. సో కూర రెడీ అయిపోయిందండి. బాగుంది, పుల్లగా తీతిగా. సో మీరు కూడా చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.